లాస్ట్ బాల్ కొట్టాల్సింది 6 రన్లు కొట్టాడు, సిక్సర్ కంప్లీట్ చేశాడు, డబుల్ సెంచరీ. ద న్యూ స్టార్ ఫ్రమ్ హైదరాబాద్, మన తెలుగు అబ్బాయి అమన్ రావు. ఆన్ గోయింగ్ విజయ్ హజారే డొమెస్టిక్ 50 ఓవర్ టోర్నమెంట్లో, అది కూడా అగేన్స్ట్ బెంగాల్. ముగ్గురు ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, మొహమ్మద్ షమి, ఆకాశ్ దీప్, ఇంకా ముఖేష్ కుమార్. వాళ్ళతో డబుల్ సెంచరీ కొట్టాడు, అది కూడా కేవలం 154 బాల్స్లో. 12 ఫోర్లు, 13 సిక్సర్లు. అండ్ హైదరాబాద్ నుంచి ఈ బికమ్స్ ద ఫస్ట్ క్రికెటర్ టు కంప్లీట్ డబుల్ సెంచరీ 50 ఓవర్ ఫార్మాట్లో. అండ్ ఇండియన్ డొమెస్టిక్ క్రికెటర్స్లో హీ బికమ్స్ ద 9th క్రికెటర్ టు డూ దిస్. చాలా మందికి తెలీదు హూ ఇస్ అమన్ రావు. యుఎస్ఏ బార్న్, కానీ రేస్డ్ ఇన్ హైదరాబాద్. జస్ట్ క్రికెట్ ఆడాలని చెప్పేసి 7th క్లాస్లోనే తను స్టడీస్ గివప్ చేశాడు. తనకు తెలిసింది ఒకటే, తన పర్సనల్ కోచ్ శరద్ ముదిరాజ్తో గంటలు గంటలు ప్రాక్టీస్ చేస్తాం. చిన్నప్పటి నుంచి అండర్-16 స్టేట్ క్రికెట్లో డబుల్ సెంచరీలు కొడతాం అలవాటు చేసుకున్నాడు. కానీ యాక్చువల్లీ అమన్ రావు నోటీస్ అయింది రీసెంట్లీ జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ T20 టోర్నమెంట్లో హైదరాబాద్ వర్సెస్ ముంబై మ్యాచ్. ఫస్ట్ ఓవర్లో ఇండియన్ ఫాస్ట్ బౌలర్ శార్దుల్ ఠాకూర్ని 24 రన్స్ కొట్టాడు. ఇది చూసి రాజస్థాన్ రాయల్స్ ఈసారి ఐపీఎల్ ఆప్షన్లో తనని పిక్ చేశారు. కానీ వాట్ హ్యాపెన్ టుడే వాజ్ ఎ స్పెషల్ పర్ఫార్మెన్స్. కానీ దీని వెనకాల చాలా కృషి ఉంది. జస్ట్ బిఫోర్ దిస్ టోర్నమెంట్ అమన్ రావు తన పర్సనల్ కోచ్ శరత్తో 1 కాదు 2 కాదు 3 కాదు 6 గంటలు ప్రతిరోజు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడంట. చూసారా, హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్ ఆఫ్. వెల్ డన్ అమన్ రావు, వే టు గో.